महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिमाधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतोन्नमतराक्षसान्तकं मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। రామాయణంలో అద్వైతం అనే అంశం మీద మనం అధ్యయనం చేస్తున్నాం. ఇంతవరకు వచ్చినటువంటి కథాంశంలో రామలక్ష్మణులు అహల్య శాప విమోచనం అయిపోయింది. ఇక వరుసగా వస్తున్నారు, మిథిలకు వచ్చారు. ఆ మిథిలకు వచ్చిన జనక మహారాజు గారు చూశారు. చూసి రామలక్ష్మణులను చూసి వర్ణించాడు. ఇక్కడ రామాయణంలో ఒక విశేషం ఏంటంటే రామలక్ష్మణులను అందరూ వర్ణించారు. శూర్పణఖ కూడా వర్ణించింది రామలక్ష్మణులని. అది ఆ వర్ణన ఎలా ఉంటుందంటే అందులో ఆనందకపరమైనటువంటి బ్రహ్మానందం ఉంటుంది. జాగ్రత్తగా కనిపెట్టాలని వాళ్ళు వర్ణించినటువంటి ఆ రూపాన్ని వర్ణించినటువంటి దానిలో అలా ఆయన వర్ణించాడనమాట. చివరికి ఆయన వర్ణించి ఎదురుచ్ఛయైవ గాం ప్రాప్తో దేవలోకం నుంచి దిగి వచ్చినటువంటి వాళ్ళ వీళ్ళు అని అన్నట్టుగా ఆయన కనపడుతూ ఉన్నారు. అనగా ఏమిటనమాట, ఆయన వాళ్ళ యొక్క స్ఫురద్రూపం ఇవన్నీ చూసి ఆశ్చర్యపడ్డాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యపడడానికి ఏమిటంటే మహారాజులు కదా, చాలామంది యువకులను చూశారు, చాలామంది క్షత్రియులను చూశారు. ఎక్కడా ఇటువంటి వాళ్ళను వాళ్ళ జీవితంలో ఎక్కడ ఇటువంటి రూపం ఉన్న వాళ్ళని ఈ దివ్య సంపత్తి గుణం కలిగినటువంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. వాళ్ళకి ఈ కనపడలేదంటే దీనిలో విశేషం ఏంటంటే బ్రహ్మతత్వం ఉట్టిపడుతూ ఉంటుంది. అది దాని యొక్క అర్థం. ఇప్పుడు మనం కొంతమందిని చూస్తుంటే మనం వాళ్ళని చూడగానే బ్రహ్మతత్వం ఉట్టిపడుతుంటుంది. అనగా వాళ్ళని చూడగానే మనం వెంటనే వీళ్ళు బ్రహ్మజ్ఞాన సంపన్నులు అని అనుకుంటాం. వాళ్ళే నోరు తెరిచి మాట్లాడాల్సిన పని లేదు. అట్లా ఆ విధంగా మనం కనపడుతుంది. అందుకే ఆ బ్రహ్మతత్వం అలా కనపడుతుంటుంది. అందువల్లనే మొట్టమొదట ఆ జనకరాజు గారు చూశారు. అనగా అర్థం ఏంటి, చూడటంతో పరబ్రహ్మం దర్శనం చేసుకున్నాడు. అది అర్థం. ఆయన మొట్టమొదటి పరబ్రహ్మాన్ని దర్శనం చేసుకున్నాడు. తర్వాత కథ సాగుతూ ఉంటుంది. ఇది అయిన తర్వాత ఇంకా అక్కడ ఉన్నారు ఎవరు, రామలక్ష్మణులు ఉన్నారు, విశ్వామిత్రుడు ఉన్నారు, ఇంకా విశేషి శతానందుడు ఉన్నాడు. ఈ శతానందుడు ఎవరు అంటే అహల్య కుమారుడు, గౌతమ అహల్య కుమారుడు. ఈయన అప్పటికే పెద్దవాడు. ఆయన అక్కడ రాజుగారి దగ్గర ఉన్నాడు, జనకరాజు గారి దగ్గర. ఇక్కడికి వచ్చేటప్పటికి తెలుసుకున్నాడు, రామలక్ష్మణుడు చూశాడు. ఆయనకి చాలా ఆశగా ఉన్నది. విశ్వామిత్రుడిని అడిగాడు, అయ్యా మా అమ్మను చూశారా, ఆమె శాప విమోచనం అయిందా, ఈ విధంగా మరి అడిగితే అన్నీ చెప్పాను అయ్యా నేను. ఈ రామలక్ష్మణులను చూసి ఇంకో విశేషం ఏమిటంటే ఈ రాముని వలన ఆమెకు శాపం విమోచనమైంది. ఆమె ఎలా ఉన్నది అంటే జమదగ్ని భార్య అయినటువంటి రేణుకాదేవి, అచ్చంగా మళ్ళా రేణుకాదేవి జమదగ్నులు ఎలా అయితే ఉన్నారో అట్లా ఉన్నారు, అంత పవిత్రంగా ఆ రామచంద్రమూర్తి యొక్క ఆ స్పర్శ వలన అని ఈ విధంగా విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్రుడు చెబితే చాలా గొప్పగా సంతోషించాడు ఆయన. ఎవరు, శతానందుడు సంతోషించిన తర్వాత శతానందుడు అంతటితో ఆగిపోవచ్చు కదా. ఇప్పుడు ఒక విశేషం, శతానందుడికి కావాల్సినటువంటి విషయాన్ని విశ్వామిత్రుడు చెప్పేశాడు. అంతటితో ఆపేసేయచ్చు, కథాంశం ఆపేసేయచ్చు, అంతటితో అయిపోతుంది. అయితే ఇక్కడ విశేషం ఏమిటనంటే శతానందుడికి మహర్షి అయినటువంటి విశ్వామిత్రుని గురించి రామచంద్రమూర్తికి చెప్పాలనేటువంటి ఆలోచన కలిగింది. ఇది సంకల్పం. ఎందుకు, ఈ విశ్వామిత్రుడు చాలా గొప్పవాడు, ఈ గొప్పవాడైన విశ్వామిత్రుడు నీకు పరమగతి,
పరమగతి అనే దానికి అర్థం పరమ గురువు, అది అర్థం. నీకు పరమ గురువుగా లభించడం గొప్ప అదృష్టము అని చెబుతున్నాడు. పరమ గురువు ఎవరికైతే లభిస్తారో వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. అందువల్ల రామచంద్రమూర్తి అంతటి గొప్పవాడైనాడనంటే కారణం పరమ గురువు. కాబట్టి ఆ గురువు గారిని గురించి శతానందుడు చెప్పడం ప్రారంభం చేశాడు. గురువు గారిని గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పటిదా గురువు గారిని గురించి ఎక్కడ ఎవరు చెప్పలే, రాముడికి చెప్పలే. ఇప్పుడు శతానందుడు చెబుతున్నాడు గురువు గారిని గురించి, విశ్వామిత్రుడి గురించి. విశ్వామిత్రుడు రాజుగారండి, చాలా ధర్మాత్ముడు ఆయన. అంతకుముందు మనం కథ చదువుకున్నాం. కుశుడు, కుశనాభుడు, ఈయన కుశవంశంలో జన్మించినవాడు, కౌశికుడు అని, గాధితనయుడు అని ఈ విధంగా చెప్పుకున్నాం. అయితే ఈయన మనం చదువుతుంటే ఏమనిస్తుందంటే బ్రహ్మతేజం అంటే బ్రాహ్మణుడే కదా, బ్రహ్మ యొక్క ముని మనవడు అవుతాడు. బ్రహ్మ యొక్కకి వరుసగా ముని మనవడు అవుతాడు లెక్క పెట్టుకుంటూ వస్తే. మరి అటువంటిప్పుడు మరి ముని మనవడు అయినప్పుడు బ్రాహ్మణుడు అనాలి కదా. కానీ ఈయన తీసుకున్న వృత్తి ఏమిటంటే క్షత్రియ వృత్తి తీసుకున్నాడు. అందువల్ల క్షత్రియుడు, క్షాత్ర తేజంలోకి వెళ్ళాడు, రాజ్య పరిపాలనలోకి వెళ్ళిపోయాడు. ఈయన ఈ రాజ్య పరిపాలన చేస్తున్నాడు చాలా చాలా కాలం. ఇంకా ఆ రాజ్యం తిరుగుతూ ఉన్నాడు. ఒక అక్షోణి సౌన్యం వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వచ్చాడు. ఈ వశిష్ఠ ఆశ్రమం ఎంత గొప్పది అనంటే అక్కడ సిద్ధ, చారణ, గంధర్వ ఇత్యాదులందరూ కూడా ఉంటుంటారట. వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటుంటారు, మహాత్ములు ఉంటారు. అక్కడ వాయుభక్షకులు అనగా వాయువు మాత్రం ప్రాణాయామంతో బతికేటుంటారు. కొంతమంది పర్ణభక్షకులు, పర్ణం అంటే ఆకులు తినే బతికేటువంటి వాళ్ళు. ఇంకో కొంతమంది కందమూల ఫలాదులు తిని బతికేటువంటి వాళ్ళు కొంతమంది. ఇంకా కొంతమంది కేవలం మనోనిగ్రహంతో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది జితేంద్రియులు. అలానే ఇంకా గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా జప హోమాలు చేసేటువంటి వాళ్ళు, వైఘానసులు ఉన్నారు అందులో. అక్కడ అనగా ఎంతమంది ఉన్నారు అంతా ఒక మాట చెప్పాలంటే బ్రహ్మతత్వం అంతా ఆ వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ప్రస్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నది, ఇది అర్థం. అటువంటి ఆ ఆశ్రమానికి మన విశ్వామిత్రుడు గారు 1,00,000 సైన్యంతో వచ్చేసేసాడు. చూశాడు, అబ్బో ఇది ఎలా ఉందంటే బ్రహ్మలోకం మాదిరిగా ఉందండి అని ఆశ్చర్యపోయినాడు. అయిన తర్వాత ఇంకా వచ్చిన తర్వాత మరి ఆశ్రమానికి వచ్చాడు. రాజుగారు కదా, మహారాజు గారు కదా. వశిష్ఠ మహర్షి అతిథి దేవో భవ, మరి వేదం చెప్పింది ఏమని చెప్పింది? అతిథి దేవో భవ. వచ్చినటువంటి అతిథునికి సత్కారం చేయటం అనేటువంటి ధర్మము కదా. సరే వచ్చారు ఆయన, ఆ విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారు కదా, కుశల ప్రశ్నలు ఏమంటే రాజుగారు క్షేమమా అని ఈయన ప్రశ్నలు, ఆయన ప్రశ్నలు, ఇట్లా పరస్పరం ఈ ప్రశ్నలు, కుశల ప్రశ్నలతోటి అంతా మీ భృత్యులందరూ బాగా ఉన్నారా, మీ రాజపరిపాలన బాగా ఉన్నదా, అవి ఇవి. అట్లానే మీకు కోశాగారం ఉంటుంది, దానికి డబ్బులు బాగా వస్తున్నాయా, మీరు ఎందుకు పరిపాలన బాగా ఉండాలి కదా, సైన్యం కూడా బాగా బలవంతంగా ఉన్నదా. ఇంకా ఈ విధంగా ప్రశ్నలన్నీ, కుశల ప్రశ్నలన్నీ వేశారు. అనేది వాటి అన్నిటి సంభాషణలు అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత ఇదంతా ఎవరు చెబుతున్నారు? ఈ కథ అంతా శతానందుడు ఎవరు చెబుతున్నాడు? రాముల వారికి చెబుతున్నాడు అనమాట. ఈ శతానందుడు ఈ విధంగా చెబుతూ వశిష్ఠుడిచ్చిన ఆతిథ్యాన్ని తీసుకున్నాడు. ఎట్లా అనంటే ఇక్కడ హే భగవన్, రాముల వారితో చెబుతున్నాడు ఎవరు? శతానందుడు. వారిద్దరి సంభాషణ అంతా అయిపోయిందండి. అప్పుడు అయిపోయిన తర్వాత హే భగవన్ అని ప్రారంభిస్తూ వశిష్ఠుడు మందస్మితంతో, వశిష్ఠుడు విశ్వామిత్రుడు హే భగవన్ అని చెబుతూ ఏమని చెబుతున్నారంటే, విశ్వామిత్ర, నువ్వు మహా గొప్పవాడి, బలవంతుడివి, నీకు అతిథి సత్కారం చేస్తున్నాను, స్వీకరించవయ్యా అని అన్నాడు. అని అంటే చాలా గొప్పవాడి, నీవు ఇవంతా కూడా చెప్పారు కదా, ఈయన మహా గొప్పవాడండి, అదండి ఇదని చెప్పారుగా, మరి అది సత్కారం చేయాలి కదా. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు అంటాడు వశిష్ఠునితోటి, మీ ప్రియమైన వాక్యములే నాకు అతిథి సత్కారము అన్నాడు. అది చక్కగా ప్రియంగా మాట్లాడారండి కుశల ప్రశ్నలు, అదే నాకు అతిథి సత్కారము, ప్రత్యేకంగా నాకు అతిథి
ఆతిథ్యం ఇవ్వాల్సిన పని లేదండి, చాలా సంతోషిస్తున్నానండి అని అన్నాడు. అని అంటే మీ ఆశ్రమంలో గల కందమూలాలు ఇవన్నీ ఉన్నాయి కదా, సమర్పించి అర్ఘ్యములు సమర్పించి సర్వ విధములా సత్కరించావయ్యా. రాగానే కందమూలాలు పెట్టావు, బాగుంది. స్నేహపూర్వకంగా మాట్లాడావు, బాగుంది. మనం నమస్కారం చేసావు. అలానే ఇక చాలయ్యా, ఏ వశిష్ఠ మహర్షి నేను వెళ్ళొస్తానయ్యా, ఏం పర్వాలేదు, నేను వెళ్ళొస్తాను అని అన్నాడు. కానీ వశిష్ఠుడు విశ్వామిత్రుడిని తన ఆతిథ్యం స్వీకరింపమని పునః బ్రతిమాలాడాడు. కాదయ్యా, పట్టుబట్టి మరి ఆయన వశిష్ఠుడు విశ్వామిత్రుడిని అడిగాడు. అటు వశిష్ఠుడు సరే అని ఒప్పుకున్నాడు. సరేనయ్యా అని అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించాడు. అప్పుడు వశిష్ఠుడు మరి ఆతిథ్యం అంటే అందరూ భోజనాలు పెట్టాలి కదా, 1,00,000 సైన్యం ఉంది కదా, 1,00,000 సైన్యానికి అన్నం పెట్టాలా, ఎక్కడి నుంచి తెస్తాడు? ఉన్నటువంటి పర్ణశాల ఏమున్నాయి అక్కడ? ఇక్కడ విశేషం. అప్పుడు వశిష్ఠుడు తన దగ్గర ఒక కామధేను ఉంది. అది చిత్రవర్ణములు గల కామధేనువు. చిత్రవర్ణములు, ఎరుపు, తెలుపు, పసుపు, ఇట్లా చిత్రవర్ణములు. ఈ చిత్రవర్ణములు గల ఒక ఆవు ఉన్నది. ఈ కామధేనువు వశిష్ఠుని చెంతకు అక్కడే ఉన్నది, ఆయన దగ్గర ఉన్నది. ఆ వశిష్ఠుడు కామధేనువుతో వచ్చి, అయ్యా కామధేనువు గారు, నా వాక్కుని వినండి. ఈ రాజర్షికి ఈయన సైన్యంలో ఆతిథ్యం చేయ సంకల్పించాను కాబట్టి తగిన విధముగా ఏర్పాట్లు చేయండి అని అన్నాడు. ఇక్కడ ఒక మాట కూడా మనకి గుర్తుకొస్తుంది. కామధేనువు సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం. ఎక్కడ చెప్పాడు పరమాత్మ స్వరూపం అని? కామధేనువు పరమాత్మ స్వరూపం అని కాలు వచ్చిందేమో నీకు. సరే, గీతలో ధేనునా కామధేను అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అందుకనమాట అట్లా. అందుకని కామధేనువు నేనే అన్నాడు అంటే సాక్షాత్ పరమాత్మయే అన్నాడు. కాబట్టి ఇంకా కావాల్సింది ఇంకేముంది? ఆయన దగ్గరే పరమాత్మ ఉన్నాడు. ఆ కామధేనువు కావాల్సినన్ని ఇచ్చేసేస్తుంది. ఆ కామధేనువు నా మాటను విన్నది, ఆ వశిష్ఠుడి మాటలు విన్నది. ఇక ఎంత అంటే చెప్పలేనంత ఆ ఆతిథ్యాన్ని షడ్రసోపేతంగా ఆహారాలన్నిటినీ, చతుర్విధములైనటువంటి ఆహార పదార్థములు, ఏదో భక్ష్యము, భోజ్యము, లేహ్యము, చోష్యము అనే విధంగా అంటాం కదా, ఈ విధంగా చతుర్విధమైనటువంటి మొత్తం ఎంత ఆహారం, గుండెలు నిండిపోయింది, అంత వరుసగా వచ్చేసింది అనమాట. ఈ వరుసగా వచ్చేసేటప్పటికి ఇక ఆ తర్వాత కామధేనువు ఆహారం అంతా ఇచ్చేసేసింది. ఇచ్చిన తర్వాత విశ్వామిత్రుడు చూశాడు, నాకు ఇంతటి ఆహారం పెట్టాడు, ఎక్కడ ఏంటి కారణం ఏమిటి అనేటువంటిది ఒక విశేషంగా తెలిసింది ఆయనకి. అప్పుడు వశిష్ఠుడు అంటాడు, ఏ బ్రాహ్మణోత్తమ, నీవు గొప్పవాడువయ్యా, పూజను సత్కరించావు, బాగుంది, చాలా వశిష్ఠ మహర్షి బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఒక విశేషం ఏమిటంటే, ఈ కామధేనువును నాకు ఇమ్ము. ఈ కామధేనువును నాకు ఇమ్ము, నీకు 1,00,000 గోవులు ఇస్తా. నువ్వు ఈ ఒక్కదాన్ని ఇచ్చేసే 1,00,000 ఇస్తా, 1,00,000గా 2,00,000 ఇవ్వమంటే ఇచ్చేస్తా. ఈ ధేనువు రత్నము వంటిది, రత్నములు పార్థివుని సొమ్ము కదా. అది ఇక్కడ వేసినటువంటి అసలు విషయం. ఏమిటనంటే, ప్రాచీన కాలంలో కూడా, ఇప్పుడు కూడా ఏదైనా రత్నాలు, భూములు ఏమన్నా దొరికినాయి అనుకో, తీసుకెళ్ళి గవర్నమెంట్ కలిపేసి ఉంటుంది, అంటే రాజుగారు వెళ్ళిపోతుంటుంది. అట్లనే పూర్వకాలం కూడా, ప్రాచీన కాలంలో కూడా విశేషమైనవి ఏమన్నా ఉంటే అవన్నీ రాజుగారికి వెళ్ళిపోతుంటాయి, అక్కడ రాజుగారి దగ్గర చేరుతుంటాయి. అట్లనే విశేషమైనటువంటిది కాబట్టి ఈ కామధేనువు అంత శక్తివంతుంది కాబట్టి నాకు చేరాలి, కాబట్టి నాకు ఇచ్చేసేయి అన్నాడు. అంటే విశ్వామిత్రుడి మాటలకు వశిష్ఠుడు, అయ్యా నువ్వు 1,00,000 కాదు, కోట్లు కాదు, ఎన్ని వెండితోటి బంగారంతో తయారు చేసినటువంటి ఎన్ని ఆవుల్ని ఇచ్చినా నాకు వద్దు, అవన్నీ వీటితో సమానం కాదు, ఇదంతా. కాబట్టి నేను నిత్యము చేయు యజ్ఞానికి ఈ ఆవు ముఖ్యము. ఇక్కడ ఒక విశేషం, ప్రాచీన కాలంలో ఆవు ఉంటేనే యజ్ఞము, యజ్ఞం ఉంటేనే ఆవు. ఆవు ఉంటే యజ్ఞం, ఆ యజ్ఞానికి అన్నీ ఉన్నాయండి, ఆవు మాత్రం లేదు. ఆయన చేసేది ఏమి లేదు.
ఆవు లేదు, యజ్ఞానికి కావాల్సినటువంటి పదార్థాలు అన్నీ ఉన్నాయి, మంత్రాలు చదివేవాళ్ళు ఉన్నారు, అవి ఉన్నారు, ఆవు మాత్రం లేదు. అంటే ఆవు వలన ఎక్కడ ఏమిటనమాట, ఆవు నుంచేగా మరి ప్రధానమైనటువంటి వచ్చింది. ఆ ఏరియా ఉండేది అదంతా ఆవు పేడతోటి అంతా శుభ్రంగా చేసేయాలి. అలానే ఆవు పాలు, ఆవు నెయ్యి, నీరు రావద్దు మరి హవిస్సులోకి. ఇవన్నీ ఏంటి కావాలంటే ఆవు ఉంటేనే కదా జరిగేది. కాబట్టి నాకు ఆవు అంత గొప్పదయ్యా. ఇది హవ్యము, కవ్యము, నా ప్రాణయాత్ర, అగ్నిహోత్రము, భూతబలుడు, ఇవన్నీ కూడా ఈ కామధేను మీద ఆధారపడి ఉన్నాయండి. ఇంకా విశేషంగా చెప్పాలంటే ఏమిటంటే, నేను యజ్ఞం చేస్తున్నట్టు ఆవులు ఎందుకు ఏం చేయలేదు. కాబట్టి ఆవు మీదనే నా యొక్క యజ్ఞం అంతా ఆధారపడి, నా సర్వస్వం అండి ఇది, నాకు తుష్టి నొసిగేటువంటిది. కాబట్టి ఈ ఆవును నీకు ఇవ్వను అని తెలియచెప్పేశాడు. అది ఈ రాజుగారికి, నేను నీకు ఈ ఆవుని ఇవ్వను, నువ్వు బంగారు మడతాడు ఉన్నటువంటి ఆవులు లక్షలు కోట్లు ఇచ్చినా నాకు వద్దు అని అన్నాడు. ఎన్ని గుర్రాలు ఏనుగులు ఇస్తాను అన్నా నాకు అది వద్దు, ఏమీ అక్కర్లేదు, నీకు మాత్రము ఈ కామధేనువును ఇవ్వనంటే ఇవ్వను. ఇది నా సర్వస్వము, ఇది నా రత్నము, ఇది నా జీవితము. దర్శ పూర్ణ మాస యాగములు, సుయజ్ఞములు మరియు వివిధ క్రియలు ఈ ధేనువు వల్లనే జరుగుతున్నవి. ఇంత గొప్ప విశేషం జరుగుతున్నాయి. ధేనువు యొక్క గొప్ప విశేషం. ధేనువు అనే మాటకు అర్థము పాలు ఇచ్చేటువంటి ఆవుని ధేనువు అంటారు. పాలు ఇచ్చేటువంటి ఆవుని, పాలు ఇవ్వకుండా ఉండేటువంటి వాడిని జనరల్గా సహజంగా గోవు అంటారు. తెలుగులో ఆవు అంటారు. తెలుగులో మాత్రము పాలిచ్చే ఆవుకి ప్రత్యేకంగా ఏం లేదు, పెట్టక ఒకటే శబ్దంతో మాట్లాడేశారు. అక్కడ ధేనువు, గోవు అనే మాటకు అర్థము రెండు అర్థాలు ఉన్నాయి. గోవు అనే దానికి రెండు అర్థాలు ఏమిటంటే, ఒకటేమో వృషభం, ఎద్దు, ఇంకొకటి ఆవు. ఇట్లా ఇప్పుడు గోధేనువులు అని ఒక మాట ఉంది, భారతంలో కూడా ఒక చోట వచ్చింది, గోధేనువులు. గో అంటే అక్కడ అర్థము వృషభం, ధేనువు అంటే పాలిచ్చేటువంటి ఆవు, అది అక్కడ అర్థం. ప్రాచీన కాలంలో దానం ఇచ్చేటప్పుడు ఒక్క పాలిచ్చే ఆవునే దానం ఇవ్వరు, అది ఫిమేల్, దానితోడు మేలు కూడా కలిపి ఇచ్చేస్తారు ప్రాచీన కాలంలో. అందుకనే గోవుల దానం, మన అందుకనే రామాయణంలో కూడా చాలా చోట్ల గోదానములు అంటే రెండు ఉంటాయి. ఇట్లా అప్పుడు కాలంలో అట్లా ఉండదు. గోదానం అదే ఆ విషయమే మనకు నమక చౌకలో త్రివీచమే, అక్కడ దానిలో వరుసగా ఒక నమ్మకం దీనిలో వస్తుందన్నమాట. దానిలో ఆవుకి ఫిమేల్కి సంవత్సరం వయసు ఉంటే మేల్కి సంవత్సరంన్నర వయసు ఉండాలి, అటువంటి వాటిని దానం చేయాలని మనకు నమ్మకంలో అక్కడ వస్తుంది అనమాట. ఒక ప్రత్యేకంగా ఒక ప్రకరణంలో వస్తుంది అది, అట్లా అనమాట అది. కాబట్టి ఇక్కడ ధేనువు అనే పదానికి మనం చెప్పుకున్నాం. ధేనువు అంటే పాలు ఇచ్చేటువంటిది అని. కాబట్టి హే రాజా, నీకు ఈ కామధేనువును ఇవ్వనంటే ఇవ్వను అన్నాడు. ఇవ్వననేటప్పటికీ ఇక కామధేనువుని మరి రాజుగారిగా అపహరించటం మొదలు చేశాడు. ఏమిటి దీనిలో, ఆయన ఆ విశ్వామిత్రుడి గారు బలాత్కారంగా లాక్కొని పోవాలి అని చూశాడు. సరే, బలాత్కారంగా లాక్కొని పోవటానికి రాజహోటల్కి చెప్పాడు, వాళ్ళు తీసుకురంటారు అన్నాడు. తీసుకురంటానంటే అది ఆ తర్వాత జరిగినటువంటి గొప్ప విశేషమైనటువంటి దాన్ని చెబుతున్నాడు అనమాట. ఏంటంటే అది ఓ పెద్దగా అది శబ్దం చేసింది, అది వచ్చి వాళ్ళు పుట్టుకునేటప్పుడు అంటే బాధగా ఉన్నప్పుడు ఏదైతే ఆవు శబ్దం చేస్తుందో, అరుస్తుందో, రంకె వేస్తుందో అట్లా ఆ విధంగా చేస్తే అప్పుడు ఏమంటే బ్రహ్మదేవుని పుత్రుడైనప్పుడు భగవాన్ వశిష్ఠ, నన్ను ఎందులకు పరిత్యజించిదిరి, ఇంతటి గొప్ప సంపన్నులై ఉండి కూడా మీరు వాళ్ళు వచ్చి లాక్కుపోతుంటుంటే మీరు వెలకుండా కూర్చుంటారేంటి, మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు ఏం చేయదలుచుకుంటే వాళ్ళు చేసేయచ్చు, భస్మం చేయాలని భస్మం చేసి పారేస్తారు వాళ్ళని క్షణంలో. మరి ఏం చేయకుండా అట్లా కూర్చున్నారు, ఈ రాజభటులందరూ కూడా లాక్కొని పోతున్నారు, నన్ను విడిచేశారా ఏమిటండి అని కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఆ కామధేను అన్నది. వశిష్ఠుడు తన సొంత సోదరితో పలికిన ఈ విధంగా ఆ ఆవుతోటి అంటున్నాడు, నేను నిన్ను ఛేదించలేదు, వదిలిపెట్టలేదు, నీవు నాకు ఎటువంటి అపకారము చేయలేదు, మహాబలుడైన ఈ రాజు నా వద్ద నుండి నిన్ను బలాత్కారంగా తీసుకొని పోతున్నాడు,
నా బలము ఈ రాజు బలముతో సమానము కాదు. ఇప్పుడు ఇతడు రాజుగా ఉన్నాడు, బలవంతుడైన క్షత్రియుడు. ఇతడు ఈ పృథివికి రాజు కూడా. చతురంగ బలాలతోటి అక్షోహిణి సేనతో ఉన్నాడు. అందువల్ల ఈ రాజు మిక్కిలి బలవంతుడు. అటువంటి వాడిని అమిత తేజవంతుడు ఎట్లా ఎదిరించేది నేను? అది చెబుతున్నాడు. ఇలా ఎదిరించాలంటే ఎట్లా? ఇంత నా శక్తి అంతా ధారపోయాలి కదా, బ్రహ్మశక్తి అంతా ధారపోయాలి కదా. ఏదో ఒకడో అరో అయితే అనుకోవచ్చు, ఒక్క రాజు అయితే అనుకోవచ్చు. అక్షోహిణి సైన్యం ఉండే, చాలా గొప్ప సైన్యం, అమిత తేజవంతుడు. కాబట్టి ఈ మాటలు విని ఆ కామధేను అన్నది, హే వశిష్ఠ, క్షత్రియ బలము బ్రాహ్మణ బలము కంటే అధికము కాదు. క్షత్రియ బలం గొప్పది కాదు, బ్రాహ్మణ బలము గొప్పది అని కామధేను అంటున్నది. కామధేను అంటే ఇందాక మనం చెప్పుకున్నా, ఎవరో కామధేను అంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపం ఆయనే చెబుతున్నాడు. క్షత్రియ బలం కంటే బ్రాహ్మణ బలం దివ్యమైనది మరియు అధికం కూడా. కాబట్టి నీ బలానికి అంతము లేకుండా ఉన్నది, చాలా గొప్పది. ఎంతటి మహాబలవంతుడైన ఈ విశ్వామిత్రుడు నీకంటే అధిక బలవంతుడు కానే కాదు. నీ బ్రహ్మ తేజస్సు ఎదిరింప శక్యం కానిది. హే మహాభాగ వశిష్ఠ మహర్షి, మహాత్మా, బ్రహ్మతేజము గల మీరు నన్ను ఆజ్ఞాపించండి. మీరు నన్ను ఒక్కసారి ఆజ్ఞాపించండి. సరేనంటే నేను చూసుకుంటా పని. చూసుకుంటే కామధేను ఏమంటుందో నేను చూసుకుంటా. నేను ఈ దురాత్ముని దర్పమును బలమును నశింపచేతును అంతటా రామ. ఇప్పుడు రాముడు మధ్యలో, మరి శ్రోత కదా, రాముడు శ్రోతగా శతానందుడు చెబుతున్నాడు, శ్రోత ఏమో రాముడు కదా. ఆ రాముడు ఏమంటున్నాడు అని అంటే, మహాయశస్సాయి వశిష్ఠుడు కామధేను మాటలు విని శత్రు సైన్యమును నశింపచేయు సైన్యమును సృజించు అని పలికాను అని అంటున్నారు కదా. వశిష్ఠ మహర్షి వచనానుసారం ఆ సురభి హుంభారవము చేశాను. ఆ ధ్వని నుండి 110 సైన్యం పుట్టి విశ్వామిత్రుడు సైన్యమును వెంట అని ఈ విధంగా ఆ రామచంద్రమూర్తికి చెబుతూ ఉన్నాడు. ఆ కామధేను యొక్క శరీరంలో నుంచి వరుసగా శిరస్సులో నుంచి కొంతమంది, అలానే తోకలో నుంచి, కాళ్ళల్లో నుంచి, మొత్తం సర్వావయవుల్లో నుంచి చెప్పలేనన్ని శక్తులు పుట్టినాయి. ఆ కామధేనులో నుంచి శక్తిలోంచి పుట్టినాయి. ఇప్పుడు ఒక విశేషం, కామధేను ఎవరు అని అంటే ఇందాక ప్రశ్నకు మనం సమాధానం చెప్పుకున్నాం. ఏమిటో సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం. ఆ పరబ్రహ్మ స్వరూపంలో నుంచి సమస్త శక్తులన్నీ వచ్చేసింది. ఆ పరబ్రహ్మం ఏమిటి? అద్వైతము పరబ్రహ్మం అని మనం ఒక మాట చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి ఇక్కడ అద్వైత శక్తి అనేటువంటిది ఇక్కడ ఏంటి అనమాట, తన యొక్క శక్తిని చూపిస్తున్నది. దేని మీద చూపించింది అని అంటే అద్వైత శక్తి అనగా పరబ్రహ్మం శక్తి అధర్మం మీద చూపించింది. అధర్మం మీద ధర్మ సంస్థాపన చేస్తున్నది. ఇక్కడ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ అన్నాడు కదా, ఆయన 10 అవతారాలు ఏ విధంగా చేస్తున్నాడు. ఇక్కడ ధర్మ సంస్థాన కామధేను చేస్తున్నది. కామధేను ఎవరు అని అంటే ధేనునా కామధుక్ అని చెప్పాడు కదా, ఇది మనకి 10వ అధ్యాయంలో గీతలో అది అనమాట ఇక్కడ. కాబట్టి పరబ్రహ్మ తత్వం అనేటువంటిది అడుగడుగున అక్కడక్కడ మనకు కనపడుతుంది. పైకి మనకు కామధేను అని కనపడుతున్నా తన యొక్క శక్తులన్నీ పరబ్రహ్మలోని శక్తులు మొత్తం అన్నీ వచ్చేసేసి ఎదుర్కొంటున్నాయి, ధర్మ సంస్థానం చేస్తున్నాయి అని అర్థం. అది సరే. విశ్వామిత్రుడికి కోపం వచ్చేసింది. విశ్వామిత్రుడు కోపంతో రథం ఎక్కాడు. శస్త్రాలతో కామధేను సృజించిన 110 వాటి అన్నింటిని కూడా ఆ 110 సేనను మీద బాణాలు ఇస్తున్నాడు. కామధేను మరలా సృష్టిస్తున్నది. ఇక యుద్ధాలు ఈ కామధేనువుకి ఆ విశ్వామిత్రుడికి సాగుతూనే ఉన్నది. ఇట్లా ఈ విధంగా అనమాట. ఇట్లా చేస్తుంటుంటే చివరికి ఏం చేశాడనమాట, అసలు కోపం అంతా వశిష్ఠుడి మీద కదా విశ్వామిత్రుడికి. అందుకని వశిష్ఠ ఆశ్రమం మీద అస్త్రాలు ప్రయోగించాడండి. అనగా ఈయన దగ్గర 100 ఉన్నాయిగా అస్త్రాలు, రామచంద్రమూర్తికి ఉపదేశించాడుగా అస్త్రాలు, తనకు కూడా పనికొస్తాయి కదా. కాబట్టి ఏం చేశాడనమాట, మరి రాజుగారు కదా, మరి ఓడిపోయి పారిపోతే ఎట్లా? ఓడిపోయి పారిపోతే లోకల్లో ఏమనుకుంటారు అని అంటే పారిపోయినటువంటి రాజు అని అనుకుంటారు కదా. అందుకని గెలవాలిగా. అందుకని తన యొక్క ఆ అస్త్రశక్తి అంతటినీ కూడా ఉపయోగిస్తున్నాడు అనమాట బ్రహ్మాండంగా ఆయన. ఏమిటి దాంట్లో అయితే కామధేను ఊరుకోలేదు. కామధేనువులో నుంచి వస్తూనే ఉన్నాయి.
అనేకమైనటువంటి సైన్యం అంతా వస్తున్నది. వచ్చి విశ్వామిత్రుడి సైన్యం క్షణంలో నశింపజేసింది, మొత్తం బూడిద చేసేసింది. కామధేను నుంచి వచ్చినటువంటి సమస్త సైన్యము విశ్వామిత్రుడి సైన్యాన్ని సంహరించేసేసింది. కాబట్టి కామధేను గెలిచింది. మరి అంతే కదా మరి పరమాత్మ బ్రహ్మతత్వం. సరే, తర్వాత ఇక మొత్తం నాశనం అయిపోయింది రక్షౌణి సైన్యం, విశ్వామిత్రుడి సైన్యం. ఇక విశ్వామిత్రుడు యొక్క 9 పుత్రులు కోపంతో ఆయుధాలతో దాడి చేశారు. విశ్వామిత్రుడు 9 కొడుకులు, వాళ్ళు దాడి చేశారు. ఆ భగవన్ అయినటువంటి వశిష్ఠుడు వారిని అందరినీ హుంకారముతో భస్మము చేసెను. ఇది చివరికి ఎంతవరకు కొని తెచ్చుకున్నాడు ఈ విశ్వామిత్రుడు. సైన్యమా పోయింది, కొడుకులా పోయినారు. 100 మంది కొడుకులు, 100 మంది కొడుకులు పోయినారు. ఎవరి మీద ఈయన యుద్ధం పట్టింది? సాక్షాత్తు బ్రహ్మర్షి మీద పట్టాడు యుద్ధం. అంతకన్నా గొప్ప ఏంటంటే కామధేను మీద యుద్ధం మొదలుపెట్టాడు. చివరికి ఏమైంది? కామధేను మొత్తాన్ని నశింపజేసింది. చివరికి వశిష్ఠుడు ఒక్కసారి హోంకారంతో ఒక్కసారి అలా చూసేటప్పటికి విశ్వామిత్రుడు కొడుకులు 9 భస్మం బూడిదైపోయినారు చెబుతున్నాడు. ఇది మనకు లోపల ఆంతరంగికంగా ఎలా వస్తుంటుందనంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎక్కడైతే అధర్మం ఉంటుందో, అధర్మం యొక్క విజృంభణ ఉంటుందో, అప్పుడు ధర్మ సంస్థాపన అనేటువంటిది ఆ పరమాత్మ, ఆ పరబ్రహ్మము తాను తీసుకుంటాడు. మరి కామధేను కానీ చేయకపోతే ఏముంది అక్కడ? కామధేను పరబ్రహ్మ స్వరూపం కదా. కాబట్టి ఆ విశ్వామిత్రుడి సైన్యం అంతా పోయింది. ఇక విశ్వామిత్రుడికి దిగులు పట్టింది. ఏం చేయాలి? ఇక ఏం చేయలేక ఇక నిరుత్సాహపడిపోయినాడు. ఇకంతా నిరుత్సాహపడిపోయి తేజో విహీనుడైపోయినాడు. ఎలా ఉన్నాడంటే రెక్కలు తెగిన పక్షి వలె పడిపోయి ఉన్నాడు. రెక్కలు తెగిన దర్పము, ఉత్సాహాలు ఇవన్నీ కూడా పోయినాయి. తర్వాత కుమారులో ఒకరికి రాజ్యాభిషేకం చేసి తాను తపస్సు చేయ ఏమన్నవారు వచ్చాడు. ఎవడో ఒకడు మిగిలిన కొడుకు, ఆ కొడుకు రాజ్యం ఇచ్చేసేసి హిమాలయ పర్వతానికి చేరాడు. చేరి అక్కడ మహాదేవుని గురించి అనగా శివుని గురించి గొప్ప తపస్సు చేశాడు. ఆ గొప్ప తపస్సు చేసి, ఏ కారణం చే తపస్సు చేయుచున్నావు, నీ కోరిక ఏమి చెప్పుము అని మహాదేవుడు అడిగితే, విశ్వామిత్రుడు మహాదేవునికి నమస్కరించి ఏమన్నాడు అనంటే, సాంగముగా రహస్యముగా అస్త్రములను ప్రసాదింపము, ఇంకనూ దేవదానవ గొప్ప గొప్ప అస్త్రాలన్నీ కూడా నాకు ఉపదేశించవయ్యా ఏ మహాదేవ. మహర్షులకు, గంధర్వులకు, యక్షులకు, కిన్నరులకు తెలిసిన ఎన్ని అయితే అస్త్రాలను అన్నీ నాలోకి చేరాలి అని మహాదేవుడిని అడిగాడు. అని మహాదేవుడు అనేసి మహాదేవుడు ప్రసాదించి, సరే నీకు మొత్తం అస్త్రాలను ఇచ్చేస్తున్నాను, సరే తీసుకో అన్నాడు. ఓహో, గొప్ప అస్త్రాలన్నీ కూడా వచ్చేసేసినాయి. ఆ విశ్వామిత్రుడు యొక్క శరీరంలోకి అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక ధైర్యంతో మళ్ళీ పడ్డాడు, వశిష్ఠుడి మీద పడ్డాడు. ఈ వశిష్ఠుడి మీదకి వచ్చేసేది ఇంకా కోపంతో చేశాడు. మహాదేవుడు ఇచ్చినటువంటి అస్త్రాలతోటి గర్వం పెరిగిపోయింది. ఈయనకి విశ్వామిత్రుడికి గర్వం పెరిగిపోయింది. ఇక్కడ ఒక విశేషం ఎందుకంటే మనం చెప్పుకుంటుంటే, విశ్వామిత్రుడి గురించి చెప్పుకుంటే కోపిష్టని, గర్విష్టని లోకంలో గొప్ప పేరు ఈ విశ్వామిత్రుడు. లోకంలో కూడా కొంతమంది వ్యక్తులను కూడా అమ్మో ఆయన అంటే విశ్వామిత్రుడు ఏంటి అంటారు. అంటే ఏంటి? ఈ లక్షణాలన్నీ ఆయనకి ఆపాదిస్తారు. ఏంటి? కోపిష్టని, గర్విష్టని అని ఇక్కడ దాకా ఉన్నటువంటి అవి. అయితే ఈ కోపిష్టి, గర్విష్టి ఏమైనాయో తర్వాత మన కథలో వస్తుంది. సరే, ఈ అస్త్రాలన్నీ ఉన్నాయి, ఈ అస్త్రాలన్నీ కూడా చేసి ఇక అన్నీ వశిష్ఠాశ్రమం మీద ప్రయోగిస్తానని మొత్తం మీద అన్నీ వశిష్ఠాశ్రమం మీద ప్రయోగించేసాడు. ఆ ప్రయోగించేసేటప్పుడు అక్కడ ఉన్నారుగా వశిష్ఠాశ్రమంలో శిష్యులు ఉన్నారు, మృగాలు ఉన్నాయి, అంటే జింకలు, పక్షులు అన్నీ పరిగెత్తినాయి. ఇక వశిష్ఠాశ్రమం అంతా శూన్యమైపోయింది. ఇక వశిష్ఠుడు సూర్యుడు మంచును నశింపజేసినట్లు ఈ విశ్వామిత్రుడిని నశింపజేసిన క్రోధంతో విశ్వామిత్రుడి మీద అప్పుడు విశ్వామిత్రుడు ఆ విధంగా చేస్తుంటే వశిష్ఠుడు సహనంతో ఉన్నాడు. ఎంత సహనంతో ఉన్నాడో చెప్పలేం. ఈ సహనం ఏం చేసింది అంటే ఆ ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది, మొత్తాన్ని చంపేసింది ఈ సహనం.
ఇప్పుడు ఈయన ఉండలేక ఇంకా విశ్వామిత్రుడు ఈ మూఢుడా చిరకాలం నుండి వృద్ధి పొందిన ఈ ఆశ్రమాన్ని ఇలా చేశావు, ఇంతటి దురాచారం చేసి నీవు ఇక జీవించవు అని ఇప్పుడు ధూమము లేని కాలాగ్ని వలె రెండవ యమదండము వలె తన దండమును చేత ధరించి విశ్వామిత్రుడు ఇట్లా తన దండాన్ని ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు. ఇక్కడ విశేషమైనటువంటి ఉండదు. ఇది చెప్పటం లేదు, ఇది కనుక్కోవాలి. మీరు కనిపెడతారు, ఏది దండాన్ని అడ్డం పెట్టేశాడు అంతే. తర్వాత ఏం జరిగిందో చూడండి, దీనిలో ఒక విశేషమైనటువంటి. సరే, ఇప్పుడు ఈ దండాన్ని అడ్డం పెట్టేశాడు ఆయన. ఆ విశ్వామిత్రుడుకి ఆయన వేసేటువంటి అస్త్రాలు వీటన్నిటికీ కూడా వీటికి ఆగ్నేయాస్త్రం ప్రయోగించాడు. వశిష్ఠుడు కాలదండం వల్ల ఉన్న దండాన్ని ఇట్లా అడ్డుపెట్టి విశ్వామిత్రుడిని నీ బలము నీ దర్పము అన్నీ కూడా నశించిపోతాయి చూడు అని, బ్రహ్మబలం ముందు క్షత్రియ బలం చాలా అల్పము చూడవయ్యానను అని నా బ్రహ్మబలము చూడుము అని విశ్వామిత్రుడు ప్రయోగించిన ఈ అగ్నేయాస్త్ర బలం నీటిచే అగ్ని శాంతించిన విధముగా శాంతించింది. ఈ దండం పెట్టేటప్పటికీ ఆ అగ్ని కాస్త ఏమైంది, శుభ్రంగా ఈ దండంలో లీనమైపోయింది. లేదు అక్కడ ఆగ్నేయాస్త్రం. మరి మహాదేవుడు ఇచ్చినటువంటి అస్త్రాలుగా ఇవన్నీ, మహాదేవుడు ఇచ్చిన అస్త్రాలన్నీ పనిచేయాలి కదా. మరి ఏమైపోయింది, మరి ప్రయోగించాడు కదా, మరి ఇక్కడ ఇదే వస్తుంది. ఇంకా విశేషం ఏమిటనమాట, ఆయన దగ్గర ఉన్నటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించేశాడు. మానవాస్త్రం అని, గాంధర్వాస్త్రం అని, అవి ఇవి ఇవన్నీ ప్రయోగించేసేసాడు. అన్నీ కూడా ఆ దండం అలా పెట్టున్నాడు, దండంలో లీనమైపోతున్నాయి అన్నీ. చివరికి వీటన్నిటినీ బ్రహ్మసుతుడైన వశిష్ఠమహర్షి దండంతో పెట్టేసిన తర్వాత ఇక చివరికి ఎట్లా ఉందంటే, చేయతగానేటువంటి వాడి దగ్గర ఏమిటంటే లాస్ట్ ఏదో ఫైనల్ అని అంటారు చూసేవి, బ్రహ్మాస్త్రం. మొట్టమొదటి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించకూడదు కదా, ఆ బ్రహ్మాస్త్రాన్ని ఈ విశ్వామిత్రుడు ప్రయోగించాడు. ఈ ప్రయోగించేటప్పటికి మొత్తం బ్రహ్మాస్త్రం అనే ప్రయోగం వచ్చేటప్పటికి మొత్తం గజగజలాడిపోతాయి. అంటే గంధర్వులేంటి, లోకాలేంటి, 14 లోకాలు అన్నీ గడగడలాడిపోతుంటాయి బ్రహ్మాస్త్రం యొక్క. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టేటప్పటికి ఆ బ్రహ్మాస్త్రాన్ని ఎక్కువ పెట్టాడు, ఆ బ్రహ్మాస్త్రాన్ని వదిలేసేసాడు. ఎవరి మీదకి, ఈ వశిష్ఠుడి మీదకి వదిలేసాడు. అప్పుడు అంటున్నాడు శతానందుడు, రాఘవ, హే రామచంద్ర, వశిష్ఠ మహర్షి బ్రహ్మతేజంతో తన చేత బ్రహ్మదండంచే మహాభయంకరమైన బ్రహ్మాస్త్రమును సంపూర్ణముగా మొత్తము మృంగి వేసెను. వశిష్ఠ మహర్షి బ్రహ్మాస్త్రమును మృంగుచున్న సమయమున ఎలా ఉన్నాడంటే ఆయన రూపము మిక్కిలి భయంకరమై దారుణమై 3 లోకములను మూర్ఛని ఒక మహాభయంకరంగా ఉన్నాడు ఆయన. ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగేస్తున్నప్పుడు మహాభయంకరంగా ఉన్నాడు ఆయన. ఆ మహాత్ముడైన వశిష్ఠ మహర్షి రోమకోపముల నుండి ధూమం, ఎటైతే అగ్ని నుంచి ఎలా అయితే పొగ వస్తుంటుందో ఆయన శరీరంలో నుంచి, ఆ వెంట్రుకలో నుంచి ధూమం వస్తూ ఉన్నది. ఆ ధూమం అనమాట, ఒక అగ్ని జ్వాల నుంచి ధూమాలు వస్తున్నాయి. అట్లా ఈ విధంగా ఆయన చేతిలో బ్రహ్మదండము ధూమము లేని కాలాగ్ని వలె, ధూమము లేని కాలాగ్ని వలె, పొగ మాత్రం లేదు. అగ్ని అంటే పొగ ఉంటుంది కదా, కానీ పొగ లేని అగ్ని దండము అది ఎలా ఉందంటే కేవలం భగ మండిపోతూ ఉన్నది ఆ దండం. అది ధూమము లేని కాలాగ్నిలో 2వ యమదండము వలె అని పేరు పెట్టాడు. 2వ యమదండము అంటే యమదండము అనే మాట ఎందుకనంటే అన్నిటికన్నా గొప్పది కాబట్టి అట్లా చెప్పుకుంటూ వచ్చాడు ఇట్లా. ఇక ఆ సందర్భంలో ఇక అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా వశిష్ఠ మహర్షిని ప్రార్థించారు. ఏ బ్రహ్మన్, నీ బలము చాలా అమోఘము, నీ తేజస్సు చాలా గొప్పది అని ప్రార్థించారు వాళ్ళందరూ. ఏ బ్రాహ్మణోత్తమ, నీవు మహాతపస్యాలివని చేసావు, విశ్వామిత్రుడిని నిగ్రహించి చేసావు మునిశ్రేష్ఠ. నీ ఉగ్ర రూపమును చూసి లోకములు వ్యధ చెందుచున్నవి. ఎలా ఉన్నాడు అంతకుముందు వశిష్ఠ మహర్షి చాలా కరుణరసం దయాపాత్రుడిగా ఉండేటువంటి వాడు, ఇప్పుడు సాక్షాత్తుగా మహారుద్రుడు మాదిరిగా ఉన్నాడు. మహారుద్రుడు భయంకరంగా ఉన్నాడు.
ఈయనలో అంతా ఏమిటి విశేషం? బ్రహ్మతేజం అంతా ఒక్కసారి ఉప్పొంగింది అనమాట. ఇది చూస్తుంటే చాలా భయంకరంగా అందరికీ అలా కనపడుతున్నాడు. కాబట్టి హే మునిశ్రేష్ఠ, నీవు ఈ లోకాలని నిన్ను చూసి భయపడుతున్నాయి, శాంతించు శాంతించు అని అన్నారు. ఇక దాంతో విశ్వామిత్రుడు భంగపాటుపడి నేను ఓడిపోయినాను, ఇక లాభం లేదు, క్షత్రియ బలం గొప్పది కాదు, దిక్ బలం అన్నాడు ఒక్కసారి. దిక్ అనే మాట సంస్కృతంలో ఏం చెబుతారంటే తక్కువ అనే, నీచము, అల్పము అనే అర్థంలో దిక్ అనేటువంటి మాటను ప్రయోగిస్తారు. దిక్ బలం క్షత్రియ బలం. క్షత్రియ బలం దిక్. క్షత్రియ బలం పనికిరాదురా, ఇదంతా నీచమైంది, తల్పమైంది అని అర్థం. దిక్ బలం క్షత్రియ బలం. బ్రహ్మతేజో బలం. బ్రహ్మతేజమే బలం. ఏకేన బ్రహ్మదండేనా, ఏకేన బ్రహ్మదండేన, ఒక్క బ్రహ్మదండం చేత సర్వాస్త్రాణి, సమస్తమైన అస్త్రములన్నీ కూడా హతాని, అన్నీ హతాని, నశించాయి. ఏమిటి ఇంత గొప్పది ఈ బ్రహ్మతేజం అనేటువంటిది, ఇంత గొప్పది, మహాతేజస్సు అని ఆయన అనుకున్నాడు. ఇప్పుడు ఇది ఏమిటి? నేను ఇక్కడ రాశాను కానీ పుస్తకంలో రాయలేదు. నేను ఇక్కడ ఎవరు నా పుస్తకం పట్టుకున్న వాళ్ళు అంటే చెప్పేస్తారు అక్కడ. నా పుస్తకం పట్టుకు రవిశంకర్ లేడట్టుకుంది అక్కడ ఇప్పుడు. అయ్యో 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 అయ్యో, కాదు అది కాదు, వ్రతం అసలు అది కాదు, ఆ సంగతి కాదు. ఇక్కడ బ్రహ్మాస్త్రాన్ని మింగేసి కూర్చున్నాడు ఈయన. ఆ బ్రహ్మ తేజస్సు అనేటప్పటికి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే గాయత్రి మంత్రశక్తి. గాయత్రి మంత్రమే బ్రహ్మము. గాయత్రి మంత్రమే బ్రహ్మము. ఓం తత్ సవితుర్వరేణ్యం తత్ బ్రహ్మము. ఓం తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రి మంత్ర ద్రష్ట అయినా కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే గాయత్రి మంత్రం యొక్క శక్తే బ్రహ్మాస్త్రము అని మనకి పుస్తకాల్లో ఉన్నది, గ్రంథాల్లో కూడా ఉంది కొన్ని చోట్ల. నేను చూశాను, దీనిలో మందరంలోనే ఎక్కడో ఉన్నాయి చూశాను. గాయత్రి మంత్ర శక్తియే బ్రహ్మాస్త్రం అనగా అర్థమే. బ్రహ్మాస్త్రం పరబ్రహ్మము అనగా పరబ్రహ్మని కదిలించారు అంటే అర్థం ఏంటి? పరబ్రహ్మం మీదకి యుద్ధానికి దిగాడు. పరబ్రహ్మం మీదకి యుద్ధాన్ని దిగితే, అద్వితీయ పరబ్రహ్మం మీదకి యుద్ధాన్ని దిగితే పరబ్రహ్మం ఏం చేస్తుంది? నిర్దాక్షిణ్యంగా అణిచిపారేస్తుంది. ఎవరి మీద? ఈ వశిష్ఠ మహర్షి. వశిష్ఠ మహర్షి యొక్క దండం ఏంటో ఒక కర్రే కాదు, ఏముంది అక్కడ దండం. కానీ ఆ దండంలో ప్రవేశపెట్టిన బ్రహ్మ తేజస్సు అంతా ఆ తత్సవితుర్వరేణ్యం అనే గాయత్రి మంత్ర శక్తి మొత్తం ఇమిడి ఉన్నది. మొత్తం ఆ బ్రహ్మాస్త్రాలు ఎన్ని వచ్చినా కానీ మొత్తం మింగేసేటట్టుంది. అనగా సాక్షాత్గా ఎవరైపోయినారనమాట వశిష్ఠ మహర్షి? ఆయన పరబ్రహ్మ స్వరూపం అయిపోయినాడు. ఆ సమయంలో ఇంకా నయం ఆ విశ్వామిత్రుడు నేను మళ్ళీ యుద్ధం చేస్తాను, నీ మీద కత్తి తీసుకొని వస్తానంటే బూడిదైపోయి ఉండేవాడు. ఖాళీ ఇంక అయిపోయి ఉండేవాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఇంక అర్థం చేసుకొని అమ్మాయి ఎంతవరకు జాలేనైనా 100 కొడుకులు పోతే పోయినారు, వీళ్ళు పోతే పోయినారులే, ఎవడో ఒక కొడుకు ఉన్నాడు, ఎవడో నలుసు, ఆ నలుసు గాడిని ఎవడో ఒకటి పెట్టుకున్నాడు, ఇంకేం లాభం లేదని అనుకొని ఇప్పుడు తెలుసుకొని వెళ్ళాడు. ఇది ఎట్లా ఉంటుందనంటే ఒక మనిషి యొక్క గొప్పతనాన్ని, ఒక పతనం అనేటువంటి దాన్ని, పతనం అయినాడు అనుకో ఒక మనిషి, పతనం అయితే వాడు నిరుత్సాహపడకుండా పతనం అనేటువంటిది మరలా పైకి తీసుకుపోతుంటుంది ఉత్సాహంతో ఉన్నాడంటే. పతనం అనేటువంటి వాడు మైనస్లో పోయినవాడు మళ్ళీ తర్వాత ప్లస్లోకి వస్తాడు. తాను పతనమైనాను కారణం ఏమిటనేటువంటి విషయం తెలుసుకొని బ్రహ్మతేజం కాబట్టి దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం అనేటువంటిది తెలుసుకున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రారంభంలోకి అసలు విషయంలోకి వస్తూ ఉన్నాడు అనమాట. ఇక కథ సాగిస్తూ ఉన్నాడు కథని. ఈ కథను సాగిస్తూ మధ్యలో అవాంతరంగా వచ్చే ఉపకథలు చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం దీన్ని ఏది గాయత్రి మంత్రమును ఎవరు అనంటే
పరబ్రహ్మ స్వరూపము. స్త్రీలింగంలో చెప్పుకునేటైతే పరబ్రహ్మ స్వరూపిణి, పుల్లింగంలో అయితే పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఆ పరబ్రహ్మం అనేటువంటిది ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. కాబట్టి మనకు అక్కడక్కడ చెప్పకుండా, వాల్మీకి మహర్షి చెప్పకుండా అక్కడక్కడ మనకు అద్వితీయమైనటువంటి పరబ్రహ్మాన్ని గుర్తు చేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ మనకు గాయత్రి మంత్రం ద్వారా ఇక్కడ మనకు ఈ విధంగా ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారనమాట. మరి గాయత్రి మంత్రం యొక్క శక్తి వలననే కదా ఆయన ఆ వశిష్ఠుడు అంతటి గొప్పవాడైనటువంటిది. అందుకనే నా గాయత్రి పరం మంత్రం అనేటువంటి పేరు వచ్చింది కూడా అంతే. మంత్రాలు చాలా ఉన్నాయండి, చెప్పలేని మంత్రాలు ఉన్నాయి. అన్నిటికన్నా నెంబర్ 1 మంత్రం ఏది, శక్తిపరమైనటువంటిది అని అంటే గాయత్రి మంత్రం. అందుకని తత్ సవితురు తత్తుతోటే మొదలు పెడుతున్నాడు. తత్ అనేటువంటిది తత్వమసి, తత్వ పరబ్రహ్మమే, తత్వమసి అని దాంట్లో తత్తు పరబ్రహ్మం కదా. కాబట్టి ఆ పరబ్రహ్మాన్ని గుర్తు చేస్తూ ఉంటుంటుంది మనకు రామాయణం అని ఈ విధంగా చెప్పుకుంటూ తర్వాత ఇక సాగిస్తూ ఉన్నాడు. రామచంద్రమూర్తికి శతానందుడు కథ చెబుతూ ఉన్నాడు. విశ్వామిత్రుని యొక్క చరిత్రను చెబుతూ ఉన్నాడు. విశ్వామిత్రుడు ఓడిపోయినాడు, ఓడిపోయి భంగపడ్డాడు. భంగపడి నిట్టూర్పులు ఇస్తూ ఇక ఏం చేశాడనమాట, ఇంద్రియాలను నిగ్రహించి కందమూల ఫలాలను తీసుకుంటూ గొప్పగా తపస్సు చేయడం మొదలుపెట్టేశాడు. అప్పుడే ఆ కాలంలోనే 9 పుత్రులు జన్మించారు. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ తపస్సు చేస్తున్నాడు, 9 కుమారులు పుట్టారు దీనిలో అనమాట. అదే మనకి ఇందులో కూడా వస్తుంది చూడండి. ఆయన ఎవరు, మేనక వచ్చింది. మేనకకి జన్మించినట్టు శకుంతల, ఆ శకుంతలనే మళ్ళీ భరతుడు. ఈ విధంగా మన కథ ఉన్నది. ఇట్లా మనకు ఐతరేయ బ్రాహ్మణం అని ఉన్నది. ఐతరేయ బ్రాహ్మణం, ఐతరేయ ఉపనిషత్తు కాకుండా ఐతరేయ బ్రాహ్మణం ఉన్నది. ఐతరేయ అదేలే, దానికి సంబంధించి ఐతరేయ బ్రాహ్మణాలు ఉపనిషత్తులో బ్రాహ్మణాలు ఉన్నాయి. ఈ బ్రాహ్మణంలో విశ్వామిత్రుడు తనకున్న 100 కొడుకుల్ని, మరి 100 అన్నారు, మరి ఇక్కడ 100 భస్మం ఉన్నారు, మళ్ళీ ఇక్కడ ఎంతోమంది ఉన్నారో ఏమిటో వారికి. ఆ కొడుకుల్ని 100 మరి 50 మంది ఒక చరిత్ర ఉంది దానికి. ఇక్కడ గొప్ప విశేషం. ఇక్కడ ఆ కొడుకులు ఆయన మాట వినలేదు. వినకపోతే వాళ్ళని శపించాడు. అక్కడ శపించడం అంటే పూర్వకాలం అంటే ఏమిటంటే వాళ్ళని తిట్టడము, లేదా ఇప్పుడు ఎవరన్నా తిట్టాడు అనుకో ఇంట్లో నుంచి ఇంటిపోతాడు వాడు. అట్లా ఉంటే అట్లా వాడలు అనమాట. అట్లా శపించేటప్పుడు వాళ్ళల్లో ఆంధ్రుడు అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఇది ఆ బ్యాచ్లో ఆయన కొడుకులు ఆంధ్రుడు ఒకడు ఉన్నాడు. వాడు ఎక్కడికి వచ్చాడు ఆయనంటే, వాడు కొంతమంది ట్రూపులు వేసుకొని మన గోదావరి కృష్ణ ఈ ప్రాంతాలని ఆంధ్రప్రదేశ్ అక్కడికి వచ్చి ఆంధ్ర సామ్రాజ్యాన్ని, వాడి పేరుతో సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అందుకని మనకి చారిత్రకంగా మన వాళ్ళు ఏ విధంగా చెప్పారంటే, ఈ ఆంధ్ర శబ్దం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటనంటే ఒక వ్యక్తి యొక్క పేరని, ఇది విశ్వామిత్రుని యొక్క కుమారుల్లో ఒకడున్నాడని, ఆంధ్రుడని. దానిలో అక్కడ మనకు ఈ ఆంధ్రదేశ చరిత్ర చదువుకునేటప్పుడు మాకు ఈ భాషా చరిత్ర, భాషా వికాసంలో వస్తుంది. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అట్లనే మన ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు అర్థం ఏంటంటే ఆంధ్ర, ఈ తెలంగాణ, కర్ణాటక ఇది కలిసిందంతా ఒకటి ఆంధ్రదేశం. అప్పుడు ఈ ఆంధ్రదేశాన్ని పరిపాలించింది మొట్టమొదట ఆంధ్రులు పరిపాలించారు. మీకు ఈ చరిత్ర చదువుకుంటే తెలుసు. మొట్టమొదట ఆంధ్రులు పరిపాలించారు. తర్వాత విష్ణుకుండిలు, శాలంకాయనులు, బృహత్ఫలాయనులు, కాణువులు వీళ్ళు 6వ శతాబ్దం దాకా పరిపాలించి ఆ తర్వాత క్రమక్రమంగా కంచి, పల్లవులు ఈ విధంగా అట్లా క్రమక్రమంగా వచ్చేసారు. అది కాణువులు కూడా పరిపాలించారు. కాణువులు అనేటువంటి వాళ్ళు కణ్వ మహర్షి యొక్క శిష్యులు అనమాట. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు, ఉత్తర దేశం మధ్యప్రదేశ్ ఉన్నదే, అక్కడి నుంచి ఇటు దిగుమతి అయినారు. దిగుమతి అయ్యి ఇక్కడ వచ్చి రాజ్యాలు పరిపాలించారు. రాజ్యాలు పరిపాలించి వాళ్ళ నుంచే క్రమక్రమంగా రాజ్యాలు విస్తరించి అట్లా అయిపోయినాయి. అట్లా అనమాట. దానిలో ఆంధ్రుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. అంటే ఎందుకంటే మనం చెప్పుకుంటే ఈ సందర్భంలో విశ్వామిత్రుడు గుర్తుకు రాగానే గుర్తుకు వస్తుంది అనమాట.
ఆ విశ్వామిత్రుడి యొక్క సంతానమే ఆంధ్రుడు, వాళ్లే ఆంధ్రులు. కాబట్టి ఆంధ్రులంతా ఎవరంటే వీళ్ళ మూలపురుషుడు ఎవరయ్యానంటే విశ్వామిత్రుడు అని చెప్పుకోవాలి చివరికి. అది అట్లా అనమాట. అది అదే అనమాట. సరే, ఇక్కడ విశేషం ఏమిటంటే నలుగురు పుత్రులు. వాళ్ళు హవిష్యందుడు, మధుష్యందుడు, దృఢనేత్రుడు, మహారథుడు, ఇటువంటి వాళ్ళు సత్యధర్మ పరాయణులు. వీళ్ళు 1000 సంవత్సరాలు తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమే కుశికాత్మజ నీవు తపస్సు రాజర శ్లోకం ఈ విధంగా చెప్పాడు. తర్వాత విశ్వామిత్రుడు బ్రహ్మ పలికిన వాడు తృప్తిపడలేదు, సిగ్గుతో శిరస్సు ఈ విధంగా చేసి వాళ్ళకి రాజ్యాలు ఇచ్చిన తర్వాత ఈయన తపస్సు చేస్తూ కూర్చున్నాడు. ఎవరు? విశ్వామిత్రుడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చాడు. ఆ బ్రహ్మదేవుడు వచ్చిన తర్వాత ఈయన విశ్వామిత్రుడు వారు సిగ్గుతో శిరస్సు వంచి దుఃఖంతో కోపంతో ఉన్నాడు. నేను మహాతపస్సు చేశాను, కానీ దేవతలు కానీ ఋషిగణాలు కానీ నా తపస్సుకు తగిన ఫలాన్ని ఎవరు ఇవ్వటం లేదు. రాజర్షి అనే అంటున్నారు కానీ నన్ను బ్రహ్మర్షి అంటలేదు. అది గోల. అది రాజర్షి అంటున్నారు కానీ బ్రహ్మర్షి అంటలేదు. నాకు టైటిల్ బ్రహ్మర్షి అనేటువంటి నాకు ఒక పిహెచ్డి లాగా ఒక పెద్ద డీలిట్ లాగా నాకు ఇచ్చేసేయాలి వీళ్ళందరూ, నేను అంత గొప్పవాడిని అదేనమాట అని అంటున్నారు. అదే ఇక్కడ విశేషం ఏమిటి? ఘోర తపస్సు చేశాను అవి ఇవి అని. కానీ ఎందుకు వస్తారు? ఈయన మధ్యలో తపస్సు అని కూర్చుంటాడు. ఆ తపస్సు భంగం చేయడానికి ఆ ఇంద్రుడేమో ఒకరిని పంపిస్తాడు. ఒకరిని పంపించేటప్పటికి ఏమిటి అక్కడి నుంచి సంసారంలో పడతాడు. సంసారంలో పడిపోయిన తర్వాత అరే సంసారంలో పడిపోయినానని మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ తపస్సు, లేకపోతే శపించడం, ఉన్న శక్తి కాస్త పోగొట్టుకోవడం. ఇది సంగతి. మరి రాజర్షి అంటారు కానీ బ్రహ్మర్షి ఎందుకు అంటారు? అది ఇక్కడ విశేషం. అది అందుకని ఇంకా ఆ తర్వాత ఇంకా వరుసగా చెబుతున్నారు ఏంటంటే రాజర్షిని మాత్రమే గుర్తించారు కానీ గొప్ప తపస్సు చేసిన ఫలితం లేదండి. రామ, విశ్వామిత్రుడు ఈ విధంగా అసంతృప్తి కలవాడై తన మనసులోని కోరిక నెరవేరును మరలా మళ్ళీ తపస్సు. ఇంకా తపస్సు 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 తపస్సు. ఇదే అంటే ఏమిటనమాట? పట్టు వదలని విక్రమార్కుల్లాగా సాధించడంలోకి ఈ విశ్వామిత్రుడు పట్టుదలకి మారుపేరు. ఇట్లా ఇప్పుడు ఇంకొక అవాంతరమైన మధ్యలో ఉన్నటువంటి ఒక కథ తీసుకొస్తున్నాడు. ఇది ఒక కథ, చాలా గొప్పదైన చరిత్ర, త్రిశంకు చరిత్ర. ఇది త్రిశంకు చరిత్ర. ఈ త్రిశంకు స్వర్గం అంటారే అది. ఇక్కడ రాముడితోటి చెబుతున్నాడు ఆ శతానందుడు. ఇక్ష్వాకు వంశంలో త్రిశంకు అనే రాజు ఉన్నాడు. అంటే మీ వంశంలోనేనయ్యా, మీది ఇక్ష్వాకు వంశం కదా, మీ వంశంలో త్రిశంకు అనే ఒక రాజుగారు ఉన్నాడు. ఆయన చాలా గొప్పవాడు. యజ్ఞం చేసి సశరీరంతో స్వర్గానికి పోవాలని ప్లాన్ అయింది. సశరీరంతో స్వర్గాన్ని సశరీరంతో ఒప్పుకోరు వాళ్ళు, గేటు బయటే అంటారు. నువ్వు శరీరం వదిలేయాలి, శరీరం వదిలేసి రావాలి. శరీరం వదిలేస్తే ఏ శరీరం? దివ్య శరీరం వస్తుంది. ఆ దివ్య శరీరానికి ఏంటనమాట, పట్టుకుంటే ఎక్కడ వస్తువు చిక్కదు, ఊరికే వెలుగు కాంతి మాదిరి ఉంటుంది. శరీరం కనబడుతుంటుంది, ఆ శరీరం అంతా దివ్యమైన కాంతులతో ఉంటుంది. ఆ శరీరమే స్వర్గలోకంలో ఉంటుంది. ఈ శరీరం అనేది మానవ శరీరం, భౌతికమైనటువంటి శరీరం. ఆ శరీరం ఇక్కడ నశించిపోతుంది, ఆ శరీరమే ఉంటుంది. కాబట్టి మాకు ఆ శరీరంతో రావాలంటే, అంతేగాని సశరీరంతో వస్తే మేము మాత్రం గేటు ఓపెన్ చేయము, రావడానికి వీలేదు అని వాళ్ళు ఈ విధంగా. కానీ నేను అట్లా వస్తానని ఆయన పెద్ద యజ్ఞం ఇదంతా చేశారు. అయితే ఇక్కడ విశేషమనమాట, ఈ త్రిశంకు ఆయన వీళ్ళకి కులపురోహితుడు వశిష్ఠ మహర్షి. ఈ సూర్యవంశం వాళ్ళందరికీ మొదటి దగ్గర నుంచి పురోహితుడు వశిష్ఠ మహర్షి ఆయనకి పిలిచి చెప్పాడు, అయ్యా ఈ విధంగా నా యొక్క కోరిక ఉన్నదండి, మీరు యజ్ఞం చేయండి అని చెప్పారు. అయితే ఏం చెప్పాడనమాట వశిష్ఠుడు, అట్లా కాదు, అది అయ్యే పని కాదయ్యా అది, కాబట్టి అట్లా యజ్ఞం చేయను నేను, అట్లా సస్యశరీరంతో స్వర్గానికి పోవటం అనేది లేదు, అది లేనటువంటి ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడితే ఎక్కడ అవుతుంది, కాదన్నాడు. ఆ తర్వాత త్రిశంకు ఇక లాభం లేదని వశిష్ఠపుత్రులు నూరూరు దగ్గర వెళ్ళి నమస్కరించి వశిష్ఠుడు కొడుకుల్ని అడిగాడు, మీరు నాకు రక్షకులు, మీ శరణు కోరి వచ్చాను, కాబట్టి మహాత్ముడైన వశిష్ఠుడు నా కోరిన కాదన్నారు, మీరు గురుపుత్రులు, నాకు ప్రసన్నుల కంటే శిరస్సు వంచి మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని సశరీరంతో నేను స్వర్గంలో వెళ్ళి చెయ్యండి అని వాళ్ళని అడిగాడు, కొడుకుల్ని అడిగాడు. వశిష్ఠ మహర్షి కొడుకులు నూరుగురిని అడిగాడు. అంటే నాకు వేరే గతి లేదు, చేయండి అయ్యా అని అడిగాడు. అయితే మా వంశీయులందరినీ తరింపజేయాలి, వశిష్ఠుని తర్వాత మీరే కదా నాకు దేవతలు, కాబట్టి
హే వశిష్ఠ మహర్షి పుత్రులారా, నూరుగురు మీరు నా కోసం చెయ్యండి యజ్ఞం అన్నారు. అయితే అప్పుడు వశిష్ఠ పుత్రులు త్రిశంకుని శపించేసేసారు. ఏమని? హే రామ, అప్పుడు ఆ సందర్భంలో త్రిశంకుని యొక్క మాటలు వినిన వశిష్ఠపుత్రులు నూరుగురు కోపంతో ఏమన్నారు? ఓరి దుర్బుద్ధి, సత్యవాది అయిన గురువు నిరాకరించిన తరువాత మీ గురువుగారు ఎవరు? వశిష్ఠ మహర్షి. ఆయన కాదని ఆయన కొడుకుల దగ్గరకు వస్తావా? అంటే అర్థం ఏంటి? ఆయన కాకపోతే ఆయన కొడుకులు మాట వింటారు అని అనుకుంటున్నావా? గురువు గారు అని అంటే ఏమనుకుంటున్నావు? ఆ గురువును కాదని మరొక గురువుని ఎట్లా ఆశ్రయిస్తావు? ఇక్ష్వాకు వంశంలోనే రాజులందరికీ ఎవరు పరమ గురువు అంటే వశిష్ఠ మహర్షి. ఆయన మాటను కాదని మా దగ్గరకు వస్తావా నువ్వు? ఆ సత్యవాది అయినటువంటి వశిష్ఠ మహర్షిని కాదని నువ్వు వస్తున్నావా? కాబట్టి ఇప్పుడు యజ్ఞమును మేము చెయ్యము. కాబట్టి అజ్ఞానంలో ఉన్నావు, నువ్వు ఇంటికి వెళ్ళిపో. కాబట్టి భగవన్ మహర్షి ముల్లోకములు ఎవరి చేతనైనా యజ్ఞం చేయించగలడు. ఆ మనిషి కాదని ఎట్లు యజ్ఞం చేయిస్తాం మేము? ఆయన కాదంటున్నాడు, మేము ఎట్లా చేయిస్తాం? తండ్రి ఏమో కాదన్నాడు, కొడుకులు సరేనంటారా? మేము యజ్ఞం నిర్వహించిన ఆయనను అవమానము చేసిన వారం అవుతాము. ఇది గురువు గారిని అవమానం చేసిన వాళ్ళం అవుతాము. నూరుగురు వశిష్ఠ పుత్రులు కోపంతో పలకగా త్రిశంకు ఈ విధంగా మళ్ళీ అంటున్నాడు, తపోధనులారా, నా గురువు నా గురుపుత్రులు నా కోరికను నిరాకరించారు, ఇక నేను మరి ఒక మార్గం చూసుకుంటా అని ఈయన పట్టుదల వదల్లా. ఎవరు? ఈ త్రిశంకు. ఇంకొకరిని అడుగుతానయ్యా, మీరు కాబట్టి ఇంకొకరు ఏంటి? గురువులు 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 ఓహో వచ్చినంత మంది ఉన్నారు గురువులు, మీరు కాబట్టి ఇంకో గురువుని పట్టుకుంటా చూసుకోండి అంటే ఏంటనమాట? ఇప్పుడు ఈ గురువు కాబట్టి ఇంకో గురువు, ఈ గురువు కాబట్టి ఇంకో గురువు, ఈ గురువు కాబట్టి ఇంకో గురువు, ఇట్లా ఈ విధంగా గురువులు పట్టుకుంటారు. ఆ గురువు కాబట్టి ఈ గురువు, ఈ గురువు ఆ గురువు చూసుకోండి. చివరికి అట్లా గురువులు పట్టుకుంటే వీడి గతి ఏమైంది చూసుకోండి. అందుకని లోకంలో త్రిశంకు స్వరూపం అని పేరు వచ్చింది. సరే, ఎవరిని ఇంకో గురువు గారిని పట్టుకుంటాను అని పరిగెత్తాడు. ఆ పరిగెత్తి త్రిశంకు ఎక్కడికి పోయినావు? ఇక్కడ జరిగింది ఏంటి? త్రిశంకు పలికిన మాటలు విని చెడు అభిప్రాయాన్ని గ్రహించిన వశిష్ఠపుత్రులు అప్పుడు వశిష్ఠపుత్రులు శపించారు. ఎవరిని? త్రిశంకుని. ఏమని శపించారు? నీకు చండాలుడవగుదుగాక, నువ్వు ఇట్లా చేస్తున్నావు కాబట్టి నువ్వు చండాలుడు అయిపోతావు పో అన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే ఈ గురువు అనేటువంటి దానిని ఇక్కడ ఒక విశేషం తెలుసు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అక్కడ సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది మనకి కనబడుతూనే ఉన్నది. ఆ గురువు గారిని అడిగితే గురువుగారు అట్లా కాదురా అన్నాడు. కాదురా అని అంటే పరిగెత్తాడు. ఈ విధంగా అటుగాపతి ఇటుగాపతి చేసేటప్పటికి గురువును అవమానపరిచినటువంటి వాళ్ళు అవుతారు. గురువును అవమానపరచమైనటువంటి వాళ్ళు తగినటువంటి శిక్ష పడుతుంది. ఆ పరబ్రహ్మమే శిక్ష వేసేస్తుంటాడు. ఈ రూపేణ అనగా వాళ్ళకి ఆ నాలుగు అట్లా వచ్చింది. ఏంటి? శిక్ష అనమాట. ఏమిటి శిక్ష? నీవు చండాలుడవు అగిపోతావు అని చెప్పింది. ఆ రాత్రి గడువుగానే రాజు చండాలుడు అయిపోయినాడు. రాజు చండాలుడు. త్రిశంకు నల్లని వాడై, నల్లని వస్త్రాలు ధరించి, కఠినమైన శరీరం కలవాడై, శ్మశానంలోని మాలను ధరించి, చితిభస్వం పూసుకుని వాడే, ఇనుప ఆభరణములు ధరించిన వాడే కనపడుతూ ఉన్నాడు త్రిశంకు. ఇదిట చండాలుడి యొక్క రూపం. ఇలా ఉంటుంది చండాలుడి యొక్క రూపం. రాజుగా ఉన్నప్పుడు ఎంత బంగారు కిరీటాలు బ్రహ్మాండంగా ఉన్నాడు, దానికి వ్యతిరేకం. ఇట్లా అయిపోయినాడు. ఈ విధంగా ఈ విధంగా త్రిశంకు చండాల రూపాన్ని చూసిన మంత్రులు వాళ్ళందరూ ఉన్నారే, పౌరులు, వీళ్ళందరూ కూడా దూరంగా, రే చండాలుడు వస్తున్నట్టు దూరంగా పోండి, కంప కొడుతుంటుంది, దూరంగా పోండి, అందరూ దూరంగా పోతున్నారు, చండాలుడు వస్తున్నాడు. త్రిశంకు అప్పుడు ఒంటరి వాడైపోయినాడు. ఇక చివరికి దుఃఖంతో విశ్వామిత్రుడికి వద్దకి చేరాడు. చేరి ఈ విధంగా ఆ చండాలత్వాన్ని పొంది త్రిశంకును చూసి విశ్వామిత్రుడు జాలిపడి, అయ్యా నేను నీకు భద్రమవుగాక, నీకు దీవిస్తూ ఈ విధంగా మహాబల త్రిశంకు, అయోధ్యాపతి వీరా, నీవు శాపం వల్ల చండాలత్వం పొందావు కదా, శాపం పెట్టారు కదా వాళ్ళు. అప్పుడు విశ్వామిత్రునితోటి ఈ విధంగా అంటున్నాడు త్రిశంకు, నా గురువు నా గురుపుత్రులు అందరూ కూడా నన్ను అంగీకరించలేదు, విపరీత ఫలాన్ని ప్రసాదించారు, పై శాపం పెట్టారు. ఓ స్వామి, నేను సశరీరంతో వెళ్ళాలి, ఎక్కడికి? స్వర్గానికి వెళ్ళిపోవాలి. నేను 100 యజ్ఞములు చేసి తిని,
కానీ నేను ఆ ఫలము పొందలేకపోయాను. నువ్వు యజ్ఞాలు చేస్తే ఇంద్రుడు అవుతాడని ఉన్నారు కదా, నాకు రాలేదు. నేను అసత్యం ఎన్నడూ పలకలేదు కానీ ఎన్ని కష్టములు వచ్చినా అసత్యం ఆడను అని ఈ విధంగా పెట్టుకొని మొరబెట్టుకుంటూ కూర్చున్నాడు. మొరబెట్టుకుంటూ కూర్చుంటే అప్పుడు ఆ సందర్భంలో ఈ విధంగా ఆ విశ్వామిత్రుడి దగ్గర చేరి ఈ విధంగా చెప్పుకున్న తర్వాత అప్పుడు విశ్వామిత్రుడు ఇక నేను ఎవరిని ఆశ్రయించను ఈ విధంగా అన్న తర్వాత నాకు మరొక శరణాగతి లేదు, దైవమును పురుష ప్రయత్నమని ఈ విధంగా ఆ విశ్వామిత్రుడు కాళ్ళ మీద పడ్డాడు. విశ్వామిత్రుడిని రక్షణ కోరాడు. చివరికి ఇక్కడ ఒక విశేషం జరగబోతున్నది. త్రిశంకు ఈ విధముగా పలికి విశ్వామిత్రునితో ఇక నీవే నా గతిమైన పలకగా ఇక ఆ కథని ఇంకా సాగిస్తూ ఉన్నాడు. ఇక యజ్ఞం త్రిశంకు స్వర్గము. ఈ త్రిశంకు స్వర్గం అనేటువంటి మాట మనకి లోకంలో రామాయణంలో ఉండేటువంటి విశేషాలని లోకంలో చాలా చోట్ల చెప్పుకుంటూ ఉంటుంటారు. ఈ త్రిశంకు స్వర్గం అనేటువంటి కథని ఇక్కడ వచ్చిందనమాట. కాబట్టి అటు పైన స్వర్గము కాదు, మధ్యలోది కాదు, మధ్యలోనే వేలాడబడిపోతుంటుంటాడు. త్రిశంకునివ అంతరాళే తిష్ట, త్రిశంకు స్వర్గములే మధ్యలోనే ఉండిపోరా అని అంటుంటారు. అంటే పైకి పోవటానికి స్వర్గం వాళ్ళ ఒప్పుకోరు, కింద భూమి మీద పట్టడానిక మరి ఆయనకి శక్తి ఉంది విశ్వామిత్రుడికి. కాబట్టి అప్పుడు విశ్వామిత్రుడు అప్పటికప్పుడే ఏం చేశాడు, ఒక స్వర్గాన్ని మధ్యలో, స్వర్గానికి భూమికి మధ్యలో ఒక స్వర్గాన్ని ఏర్పాటు చేసి ఆ స్వర్గంలో అన్ని డూప్లికేట్స్ అన్నీ పెట్టేశాడు. ఇప్పుడు విశేషం ఏంటంటే విశ్వామిత్ర సృష్టి అని అంటుంటారు, మనకు చాలామంది తెలుసు. ఇప్పుడు ఉదాహరణ మిరపకాయలు ఉన్నాయనుకో, విశ్వామిత్ర సృష్టి అంటారు. ఒరిజినల్ సృష్టి ఏంటండి అంటే మిరియాలు ఒరిజినల్, ఆ మిరియాలే వాడాలి కానీ మిరపకాయలు వాడకూడదు. మిరపకాయలు అనేటువంటివి ఈ తద్దినాల్లో వాటిలో వాడకూడదు. అలానే కందిపప్పు అనేటువంటిది విశ్వామిత్ర సృష్టి, పెసరపప్పు అనేటువంటిది బ్రహ్మ సృష్టి. అట్లా ప్రతిసాటికి బ్రహ్మ సృష్టి, విశ్వామిత్ర సృష్టి అని రెండు రకాలు వచ్చేసింది. అందువల్ల ఈ బ్రహ్మ సృష్టిని దీనిలో ఉపయోగిస్తుంటారు అనమాట, ఇట్లా అనమాట. కాబట్టి ఈ విధంగా బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టికి చేశాడు, సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి వాడు విశ్వామిత్రుడు, ఇదే అనమాట. ఇక ఆ తర్వాత విశ్వామిత్రుడు ఇంకా మళ్ళీ ఈ వశిష్ఠుడి పుత్రుల మీద దూకటం ఈ విధంగా ఇంకా సాగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ఇంకా రేపు కూడా సాగుతుంటుంది ఈ కథ, చాలా గొప్పదైనటువంటిది. ఇకపోతే ఇక మనకి ఈ శుక్రవారం నాటికి ఏవో మొత్తం మీద కళ్యాణం రామ కళ్యాణంతో ఈ బాలకాండ పూర్తి అంతవరకు శుభం భూయాత్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అస్తు మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భూయాత్తు.